హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జస్ట్ ఇప్పుడే సమంత గారు నటించిన మా ఇంటి బంగారం మూవీకి మా ఇంటి బంగారంతో వెళ్ళొచ్చా. మా ఇంటి బంగారం సమంతకి చాలా బిగ్ ఫ్యాన్. సో తను కూడా వస్తుండే తీసుకెళ్ళా. ఇంకా మా ఇంటి బంగారం సినిమా చూసాక ఎలా అనిపించిందని మా ఇంటి బంగారాన్ని అడిగితే తనకైతే విపరీతంగా నచ్చిందంట. త్రూ అవుట్ మూవీ ఫుల్ గా ఎంజాయ్ చేసింది. ఇకపోతే మనకి ఎలా అనిపించింది అని తెలుసుకునే ముందు మీరు గనక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. మనం ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది. ఎంతో మంది రివ్యూయర్స్ ని ఒక స్థాయికి తీసుకొచ్చారు. వాళ్ళందరితో పాటు నన్ను కూడా ఆదరిస్తానని కోరుకుంటా. మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, నచ్చితేనే హానెస్ట్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక సమంత గారి మా ఇంటి బంగారం సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే నాకు నచ్చింది. చాలా బాగుందని కాదు, నచ్చింది అంతే. కానీ ఈ సినిమాని చాలా బాగుంది అని చెప్పేలాగా తీయగలిగే స్కోప్ అయితే ఉంది. బట్ డైరెక్టర్ నందిని రెడ్డి గారు కాస్త స్క్రిప్ట్ పరంగా ఇంకాస్త వర్క్ చేసి ఉంటే మాత్రం డెఫినెట్ గా ఇది ఒక మంచి మూవీ అయి ఉండేది. ఇప్పటికీ కూడా చెడ్డ మూవీ అయితే కాదు. సినిమా త్రూ అవుట్ మూవీ అందరూ ఎంజాయ్ చేస్తారు ఈజీగా. అందులో ఎలాంటి డౌట్ లేదు. మెయిన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ మ్యాన్ షో, వన్ ఉమెన్ షో. సమంత గారు అద్దరు కొట్టేశారు. ఇంకా త్రూ అవుట్ మూవీ ఓన్లీ ఒక క్యారెక్టరే ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఏం చేస్తుంది అని చెప్పి ఎగర్లు వెయిట్ చేస్తుంటారు. ఆ సీన్స్ వస్తున్నప్పుడు కానివ్వండి, ఆ ఫైట్ సీన్ వచ్చే ముందు పడే ఆ చిన్న చిన్న ఎలివేషన్స్ కానివ్వండి, తను చూపించిన చిన్న చిన్న ఎమోషన్స్ కానివ్వండి, ఇంకా ఎవ్రీథింగ్. ఇంకా ఈ సినిమాకి మేజర్ హైలైట్, వన్ అండ్ ఓన్లీ హైలైట్ కూడా నా వరకు సమంత గారే. ఇంకా ఆ తర్వాత ఏదైనా ఒక క్యారెక్టర్ నచ్చింది అంటే సమంత గారి ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆ క్యారెక్టర్ చాలా ఫన్ అయితే జనరేట్ చేసింది. అండ్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్లతో పోల్చితే. ఇకపోతే సమంత గారికి హస్బెండ్ గా చేసిన క్యారెక్టర్ కూడా ఓకే, డీసెంట్ గానే ఉంది, నాట్ బ్యాడ్. ఇకపోతే విలన్ గా చేసిన దుల్సన్ గారి క్యారెక్టర్ మనందరికీ తెలుసు. తను యాక్టర్, ఆల్రెడీ కాంతార్ సినిమాలో ఆయన చూసాం. ఈ సినిమాలో ఆయనే ఒక మేజర్ విలన్. సో తన క్యారెక్టర్ వరకు కూడా తను బాగానే చేశాడు. బట్ ఇంకాస్త బెటర్ కూడా చూపించవచ్చు ఆ క్యారెక్టర్ని. బట్ ఆ విషయాన్ని కూడా డైరెక్టర్ గారు కాస్త లైట్ తీసుకున్నారని అనిపించింది. ఓవరాల్ మూవీ చూసాక స్టోరీ లైన్ ఏం ఉండదబ్బా. పెళ్లి చేసుకుని అత్తారింటికి వచ్చిన మన సమంత గారు ఆ ఇంటికి బంగారం అని ఎలా అనిపించుకున్నారు, అసలు తన పాస్ట్ ఏంటి, తన పాస్ట్ గురించి వాళ్ళ హస్బెండ్కి కానీ వాళ్ళ ఇంట్లో కానీ ఎవరికైనా తెలుసా, ఒకవేళ ఆ తర్వాత తెలిస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది, ఆ ఇంటికి తన బంగారం అయ్యిందా లేదా, ఆ ఫ్యామిలీ ఏం చేసింది, ఇదే ట్రైలర్లో ఏదైతే చూపించారో అదే స్టోరీ. బట్ ఎలా తీసుకువెళ్ళారు, సమంత గారి బ్యాక్ స్టోరీ ఏంటి, ఆ తర్వాత తను ఇంతలా ఫైట్ చేయడానికి గల కారణం ఏంటి, సో ఓవరాల్గా ఎలాంటి స్క్రీన్ ప్లేతో సినిమాని తీసుకెళ్లారు, ఎంత బాగా ఆడియన్స్ని థియేటర్లో కూర్చోబెట్టారు, ఎంగేజ్ చేయగలిగారు. సో ఆ విషయంలో ఖచ్చితంగా డైరెక్టర్ నందిని రెడ్డి గారు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. బట్ ఒకటి ఏంటంటే కంప్లైంట్, ఈ సినిమా కమర్షియల్గా డెఫినెట్గా ఒక మంచి సినిమా అవుతుంది. ఎందుకో కొన్ని మైనస్లు ఉన్నాయి, అవేంటో చెప్తాను. ఇంకా సమంత గారిని పక్కకు తీసేయండి. సమంత గారి క్యారెక్టర్ చాలా హైలైట్ క్యారెక్టర్, తన 100% పర్ఫార్మెన్స్ ఇచ్చిందనే చెప్పాలి. కాకపోతే ఇక్కడ మెయిన్లీ సమంత గారి క్యారెక్టర్కి మూడు ఫైట్స్ ఉంటాయి. అవి కూడా రెండు చాలా చిన్న ఫైట్స్. అండ్ ఒకటే క్లైమాక్స్లో వచ్చే ఫైటే కాస్త పెద్దగా ఉంటుంది. బట్ అందులో కూడా అంత ఎలివేషన్ ఇచ్చే అంత ఏం చూపించలేదు. మనం ఎగర్లో వెయిట్ చేస్తాం సమంత గారికి ఏమైనా ఎలివేషన్ పడుతుందా, ఒక సీన్ ఏమైనా డిమాండ్ చేస్తుందా తన ఫైట్ చేసేలాగని చెప్పి పెట్టొచ్చు. బట్ డైరెక్టర్ ఎందుకు అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు, సీన్స్ రాసుకోలేదు. కేవలం మూడు ఫైట్స్, అవి కూడా రెండు చాలా చిన్న ఫైట్స్. ఒకటి క్లైమాక్స్లో వచ్చిన ఫైట్, అలా కాకుండా ఇంకో 2 ఫైట్లు ఏదైనా ఒక మంచి సీన్ని అంటే రాసుకొని ఒక మంచి సీన్ని కన్వే చేసి ఇక్కడ ఫైట్ రావాలి, ఓకే హీరోయిన్కి ఇక్కడ ఎలివేషన్ పడాలి, ఆడియన్స్ ఆ ఎలివేషన్ని ఫీల్ అవ్వాలి అని గనక ఇంకొక 2 ఫైట్లు కానీ పెట్టుంటే ఒక కంప్లీట్ కమర్షియల్ మూవీ అవును. ఎందుకంటే మూవీ అంతా కూడా మాక్సిమం ఆ ఇంట్లోనే ఉంటుంది. సమంత యొక్క బ్యాక్ స్టోరీ చూపించినప్పుడు కూడా ఒకటి అక్కడ గుడ్ ఏంటంటే చాలా ఈజీగా చెప్పేస్తారు. అంటే ల్యాగ్ చేయలేదు, ఈజీగా కాదు చూపిస్తారు కానీ ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు తన బ్యాక్ స్టోరీ చెప్పడానికి సాగదీయలేదు. సో ఒక ఫ్లోలోనే తీసుకొచ్చేసారు. కానీ ఈ క్యారెక్టర్ ఎలివేషన్కి సరిపడే సీన్లు అయితే కాస్త తగ్గాయని ఫీలింగ్ కలిగిందబ్బా. ఇకపోతే విలన్ని మొదటి నుంచి కూడా చాలా హైలైట్గా చూపించుకొచ్చి, అమ్మో ఈ విలన్ వస్తే ఏదైనా చేస్తాడేమో, అలాంటిది సమంత ఏం చేస్తుంది, ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరికి తెలియకూడదు, ఇంట్లో ఉంటుంది, ఇంట్లో ఎలా తప్పించుకోగలదు అని మన మైండ్లో ఒకటి క్రియేట్ చేస్తూ ఉంచారు కదా ఆల్రెడీ. దానికి ఏం కాకుండా విలను లాస్ట్లో వచ్చేసి సమంత చేతిలో చనిపోతాడు. తను ఒక దెబ్బ కొడతాడు, తర్వాత తనే చనిపోతాడు. ఏంటో అర్థం కాలే. కనీసం వాళ్ళిద్దరికి 2 ఫైట్స్ పెట్టి అట్లీస్ట్ ఆడియన్స్ అనే వాళ్ళు సమంత యొక్క క్యారెక్టర్ని ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసుకొని ఇంకా బాగా ఫీల్ అయ్యి ఏముందరా సీన్, ఏముందరా ఫైట్ అనే ఫీలింగ్ అయితే కలుగును. అదైతే కంప్లీట్గా మిస్ అయిపోయింది నాకు. విలన్ అప్పటిదాకా ఎందుకు రాడో, ఫస్ట్ నుంచి చాలా స్ట్రాంగ్గా చూపించిన విలన్ అసలు ఎందుకు లోపలికి రాడో క్లైమాక్స్ ఫైట్లో నాకు ఇప్పటికీ అర్థం కాలే. వస్తాడు, వచ్చినంటే చచ్చిపోతాడు. అది కూడా డైరెక్టర్ కార్ వేసుకుని వచ్చేస్తాడు. కార్ వేసుకుని వచ్చినప్పుడే తనకి దెబ్బ తగిలేసి తను కూడా ఫైట్ చేయలేకపోతాడు. అంటే ఆ క్లైమాక్స్ ఫైట్ అంతా ఏదో అలా తీయాలన్నట్టు తీసేశారు కానీ ఒక ప్రాపర్ స్క్రీన్ ప్లే రాసుకొని ప్రాపర్గా ఫైట్ని డిజైన్ చేయలేదనిపించింది. ఫైట్స్ కొరియోగ్రఫీ కానివ్వండి, ఆ యాక్షన్ సీన్స్ కానివ్వండి, అబ్సల్యూట్లీ ఫైన్, చాలా బాగున్నాయి. బట్ ఆ క్లైమాక్స్ ఫైటే కాస్త అక్కడ క్లైమాక్స్ విలన్ చంపేటప్పుడు నాకంత ఏం అనిపించలే. ఓకే, బట్ ఓవరాల్ మూవీ మాత్రం డీసెంట్గా ఉందని చెప్తా. చిన్న చిన్న మైనస్ ఎప్పుడు ఉంటాయిలేండి. అంటే ఇంత మంచి సినిమాలో ఎందుకు మిస్టేక్ చేశారు అని అంతకు మించి ఏం లేదు. బట్ సమంత గారి పెర్ఫార్మెన్స్ గురించి అని ఈ సినిమా ఖచ్చితంగా చూడొచ్చు. ముఖ్యంగా మెయిన్లీ ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈజీగా కనెక్ట్ అవుతారు. వాళ్ళకి రిలేటెడ్గా
చాలా డైలాగ్స్ ఉన్నాయి. అంటే ఈ సినిమా అంతా ఒక ఇంట్లో జరగడం, ఆ వంటలో వాళ్ళ తాలూకు ప్రాబ్లమ్స్ అన్ని చూపించడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి చాలా రిలయబుల్గా ఉంటుంది, రిలేటబుల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా కనెక్ట్ అయిపోతారు. సో ఇది రివ్యూ. ఆల్రెడీ మీరు ఎవరైనా సినిమా చూస్తుంటే ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మరొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.